హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూనియర్స్. అయితే ప్రజెంట్ మనం వచ్చేసి కుట్లక్కడ ఉన్నాం, గంగాధర కళ దగ్గర. ఇక్కడ మనకు దుర్గమాత ఐడి చేస్తే ఐడి చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మవారి ఐడి చూపిస్తా. ఫాస్ట్ మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోదాం. మనకి లోపల వచ్చేసి డిస్ప్లే పీస్ అయితే పెట్టారు అమ్మవారి. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడీలు చూపిస్తా. మనకి ఫస్ట్ డిస్ప్లే పీస్ ఇది మంచిగా ఉంది. కలరింగ్ చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ ఉంటుంది. మనకి కలరింగ్ వచ్చేసి మంచిగా థిక్ వేసి కలరింగ్. దాదాపు హైట్ వచ్చేసి ఒక 10 feet దాకా ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన ట్రీ టైప్ వచ్చింది. మళ్ళీ రైట్ సైడ్ త్రిశూలం వచ్చింది. త్రిశూలం ప్లస్ మళ్ళీ త్రిశూలం కింద లింగం వచ్చి మళ్ళీ శేషనాగ్ వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైన్ వచ్చింది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 9 feet దాకా ఉంటుంది. ఈ ఐడియాలో బాగుంది. మనకి ఇంకో డిఫరెంట్ ఐడియల్ ఇది చిన్న పీస్. ఇది 2 లైన్లు వచ్చినాయి. మంచిగా సింహాసనం మీద వస్తుంది దుర్గమాత వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ బాగా వచ్చింది చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి పెద్దగా వచ్చింది. మనకు ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 9 feet దాకా ఉంటుంది. మంచి ఉంది ఎంఆర్ కూడా. ఇక్కడ సింపుల్ గా మనకి చిన్న పీస్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది. మనకు శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. అమ్మవారు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం రాలేదు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 8 feet దాకా ఉంటుంది. బాగుంది. ఇవన్నీ మనకి డిస్ప్లే పీసులు పెట్టిర్రు. ఇంకా ఇటు సైడ్ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇంకో డిఫరెంట్ మోడల్. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు వచ్చిండు. మంచిగా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఇట్లా డిజైన్ లెక్క ఇచ్చారు. చిన్నగా లెఫ్ట్ సైడ్ లైన్ వచ్చింది. ఇట్లా కిందికి మనకి రాళ్ళ పైకి నడుచుకుంటూ వస్తున్నట్టు లైన్ వచ్చింది. ఈ అమ్మ కూడా బాగుంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకి 7 feet దాకా ఉంటుంది. ఇది చిన్న మోడల్, మనకి 4 feet విగ్రహం ఇది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు వచ్చిండు. మంచిగా ఉంది. అమ్మ అడేలు వచ్చేసి 4 feet విగ్రహం ఇది. ఇది వితౌట్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నాయి. శారీ కలర్ డిఫరెంట్ ఇచ్చారు. ఇంకా లోపల కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి రథం మీద సవారీ చేస్తున్న మన అమ్మవారు మంచిగా ఉంది. కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది అమ్మవారి ఐడి వచ్చేసి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకి 8 feet దాకా ఉంటుంది. 2 లైన్లు వచ్చినాయి ముంగట. మనకి ఫేస్ కట్ బాగుంది అమ్మవారిది సింపుల్గా. ఇది ఒకటి చిన్న విగ్రహం. బ్యాక్గ్రౌండ్ రౌండ్ షేప్ ఇచ్చారు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 6 feet దాకా ఉంటుంది. మనకి ఇటు సైడ్ జింక వచ్చింది చిన్నగా. మనకి జింక ఇచ్చిర్రు. మంచిగా రైట్ సైడ్ లైన్ వచ్చింది. రాళ్ళ పైన అమ్మవారు కూర్చుంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా పెద్దగా వచ్చింది చూసుకోవచ్చు. రౌండ్ షేప్ 8 feet ఉంటుంది ఐడియల్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇది డిఫరెంట్ ఉంది కదా, మంచిగా ఉంది. అమ్మవారి ఫేస్ కట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుందిరా. సింపుల్గా ఉంది. డిఫరెంట్ ఇచ్చారు. మనకి చూసుకోవచ్చు. సింహాసనం పైన కూర్చుంది. మస్తు పెద్దగా ఉంది విగ్రహం వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం బాగా పెద్దగా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు బ్రదర్ అయితే పెయింటింగ్ అయితే చేస్తుండు. అమ్మారు ఫేస్ పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ సింగిల్ పీస్. ఎవరికైనా ఉందా పేరు? ఎంపీకేఎల్ అట. ఎవరో తెలియదు మనకి, కానీ సింగిల్ పీస్ ఇది మస్తుంది. ఇంక సైడ్ ఏం లేవా? ఈ సైడ్ అయితే ఏం లేవు ఇక. ఇది కూడా ఒక సింగిల్ పీస్. మనకి నెమలి పైన కూర్చుంది చూసుకోవచ్చు. మనకి మంచి ఉంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 10 feet దాకా ఉంటుంది. ఇంతే మనకి షెడ్ లా లాస్ట్ వచ్చేసి వర్క్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ అన్ని బుక్ అయిపోయినాయి. చలో రైట్, మరి బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వారం వెళ్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లాగ్స్. చలో రైట్ మళ్ళా.